ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్న ఒక నిర్ణయం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి, కానీ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం అని నేను చెప్పాను. అందుకే ఆటోమోటివ్ క్లస్టర్ ఒక అనంతపూర్ లో వచ్చింది, రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది, సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది, ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఆక్వా, క్వాంటమ్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, స్టీల్, ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా 22-23 క్లస్టర్స్ తయారు చేస్తున్నాం. ఈ క్లస్టర్ లో కేవలం ఒక 10 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ ఈ క్లస్టర్ లో తీసుకొస్తాం. ఏవియేషన్ లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రపంచానికి మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ప్రతి క్లస్టర్ లో మీరు చూస్తే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.